హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 14 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవు ఉన్న స్థలంలో సింగిల్ ఇల్లు ఏ విధంగా ఉంటుందని చూడండి. ఇది G+1 అండి. గ్రౌండ్లో ఒక ఇల్లు ఉంది, దానిపైన ఇంకొక స్టేర్ అనమాట. సో సింగిల్ బెడ్రూము, కిచెను, అదే కామన్ టాయిలెట్ ఒకటి, యూటిలిటీ ఏరియా ఉంటుందండి ఇంటికి. ఇల్లు అయితే బ్రిక్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసాము. ఎలక్ట్రికల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెండింగ్ వర్క్ ఏంటంటే గుమ్మాలు బిగించడం, అదేవిధంగా ఎలక్ట్రికల్ పైప్స్ అన్ని ప్యాకింగ్ చేసి ప్లాస్టింగ్స్ చేయడం, ఫినిషింగ్ చేయడమే ఉందన్నమాట. సో ఈ వీడియోలో మీరు స్టెప్ బై స్టెప్ ఏ వర్క్ ఏ విధంగా చేశాము, అలానే ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయించాలి అని తెలుసుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మా వర్క్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ గుమ్మం అయితే నీట్గా బిగించేసి గుమ్మం మొత్తం కూడా ప్యాకింగ్ చేసేసామండి. తరువాత మనం ప్లాస్టింగ్ వర్క్స్ అయితే మొదలు పెట్టాలి. వాటికన్నా ముందు ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ పైప్స్ వేశారు కదా, ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఎలక్ట్రికల్ బాక్సులు, పైపులు ఇవన్నీ కూడా ఫస్ట్ ప్యాకింగ్ అయితే చేసేయాలండి. మేమైతే డైరెక్ట్ ప్లాస్టింగ్ అయితే చేయము, ఇవన్నీ డెఫినెట్గా ప్యాకింగ్ చేసేస్తాము. చాలా వరకు బ్రిక్ వర్క్ ఏంటంటే మొత్తం జడ్జు పెడతామండి, లోపల బయట అంతా కూడా. బట్ ఇది మేము కాంట్రాక్ట్ తీసుకున్నది కాదు, కూల్కి కొంచెం తొందరగా వర్క్ అవ్వాలన్నారని చెప్పేసి బ్రిక్ వర్క్ ఏది కూడా జడ్జులు ఏమీ పెట్టలేదు. డైరెక్ట్గా ప్లాస్టింగ్ చేద్దామని చెప్పేసి బ్రిక్ వర్క్ జడ్జులు ఏమి పెట్టొద్దు అన్నారు. సో ఆ విధంగానే మేము ప్లాస్టింగ్స్ అయితే కంటిన్యూ చేసాము. ఇంకా ఎలక్ట్రికల్ బాక్స్ అన్నీ కూడా ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ ప్లాస్టింగ్ మీద క్రాక్స్ వస్తాయండి. ఆ విధంగా కాకుండా ముందే ఈ విధంగా మనం ప్యాకింగ్ అయితే చేసేసుకోవాలి. మేము గుమ్మాలు, కిటికీలు బిగించినప్పుడు మనం ఏ విధంగా అయితే ప్యాకింగ్ చేస్తామో అలా అన్నమాట. వీటిని కూడా నీట్గా మొత్తం ప్యాకింగ్ చేసేసి ఒక 2 days క్యూరింగ్ చేసినట్లయితే బాగుంటుందండి. మేమైతే సీలింగు, సన్ఫ్లైర్లు మొత్తం గంటలన్నీ వేసేసాము. ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది, తర్వాత గుమ్మాలు బిగించాము, ఆ తర్వాత ఈ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు ఎలాగో మొత్తం సీలింగ్లన్నీ ప్లాస్టింగ్ చేయాలి కదండి. అవి ప్లాస్టింగ్ చేసినప్పుడు అవి క్యూరింగ్ అవుతూ ఉంటాయి, ఒకవైపు ఇవి కూడా నీట్గా క్యూరింగ్ చేస్తూ ఉంటారు. వాటి దగ్గర క్రాక్స్ వచ్చే అవకాశం కొంచెం తగ్గుద్ది అనమాట. మన దగ్గర డబ్బులు ఉండి కొంచెం ఖర్చు పెడతామంటే కిచెన్ మెస్ అవి యూస్ చేయొచ్చు, బట్ అవన్నీ దొరికి అనుకూలంగా ఉన్న దగ్గర అయితే వర్క్ చేయొచ్చండి. బట్ మన కిచెన్ మెస్ అంతా దొరకదు, తొందరగా పని అయిపోవాలి, కొంచెం బాగుండాలి అన్నప్పుడు ఏంటంటే ఈ విధంగా ముందే మనం ఎలక్ట్రికల్ బాక్సులు కానివ్వండి, పైపులు కానివ్వండి, ఎక్కువ గాడీలు కొట్టిన దగ్గర కానివ్వండి, మొత్తం ఈ విధంగా నీట్గా ప్యాకింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. ఈ హౌస్ వచ్చేసి పని కొంచెం ఆగి చేసామండి. ఒక 3 weeks 1 month ఇలా ఆపి మళ్ళీ బ్రిక్ వర్క్, మళ్ళీ ఆపి మళ్ళీ ప్లాస్టింగ్, ఆ విధంగా అనమాట. సో అందుకు మీకు ఫుటేజ్ మొత్తం నేను ఇవ్వలేకపోతున్నాను, కొంచెం ఫుటేజ్ మిస్ అయిపోయింది కూడా. అప్పుడు మీకు చెప్పాను కదా పెన్ డ్రైవ్ పోయిందని, దానివల్ల. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బాక్స్లన్నీ కూడా ప్యాకింగ్ చేసేసాము. ఇప్పుడైతే మేము సీలింగ్ ప్లాస్టింగ్స్ అయితే కంప్లీట్ చేసి ఓవరాల్ ప్లాస్టింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తాము. మీరు ప్లాస్టింగ్స్ చేయించాలనుకున్నట్లయితే మాత్రం దానికన్నా ముందు ఎలక్ట్రికల్, ప్లంబింగ్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా మీరు ప్యాకింగ్ చేసేసుకొని ఒక 2 days అవి కూడా క్యూరింగ్ చేసినట్లయితే మీకు రిజల్ట్ బాగుంటుందండి. వాటి దగ్గర పగుళ్ళు రావడం తగ్గుతాయి కూడా, కొంచెం బాగుంటుందన్నమాట. అలానే మొత్తం ప్లాస్టింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ కబోర్డ్స్, అదేవిధంగా బెడ్రూమ్ కబోర్డు ఏవైతే ఎక్కడెక్కడైతే పలకలు ఉన్నాయో అవి మొత్తం కటింగ్లు పెట్టేసుకొని నీట్గా పలకలు అయితే ఇంకా పోసుకోవడానికి మేము రెడీ చేసుకున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్న ఫుటేజ్ అంతా కూడా పలకలు పోస్తున్నది. కొంచెం ఫుటేజ్ మొత్తం పెన్ డ్రైవ్ పోయిందని చెప్పాను కదా, అందులో డిలేట్ అయిపోయింది చాలా వరకు. యాక్చువల్లీ హౌస్ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది, చాలా రోజుల కిందట మీకు వీడియో పెట్టాలి, కానీ డిలే అవుతూ వచ్చిందనమాట. వీడియో కూడా మీకు తొందరగా పెట్టలేకపోయాను. సో ఇక్కడ మీరు చూసారు కదా కబోర్డు పలకలన్నీ కూడా మేము టెర్రస్ పైన వేసుకున్నాము. అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫాము, కిచెన్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా చూసారు కదా, పిన్నుల వర్క్ అంతా కూడాను ఇదనమాట. సో క్యూరింగ్ అంతా కూడా 14 days నీట్గా వాటరింగ్ అయిన తర్వాత మనం మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ వైరింగ్ అయితే మొదలు పెట్టాలండి. ప్లాస్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మనకి కబోర్డులు మొత్తం ఫిట్ చేసిన తర్వాత వర్క్ ఏంటంటే వైరింగ్ వర్క్ అనమాట. సో దానికంతా ముందు ఇక్కడ మీరు చూసారు కదా ఏవైతే కబోర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫిట్టింగ్ చేస్తున్నాము. ఇవి ఫిట్టింగ్ అవుతుండగానే టైల్ సెలెక్షన్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనం ఫాల్ సీలింగ్ సెలెక్షన్ చేసుకోవచ్చు, ఏ రూమ్కి ఏ సీలింగ్ చేస్తాం ఏంటి అనేది కూడాను. ఇక్కడ బెడ్రూమ్, హాలు, సీలింగ్ అండి. కిచెన్లో ఓన్లీ బార్డరు, డిజైన్ వర్క్ అని, అది కూడా మీకు చూపిస్తాను. ఇది కిచెను, హాలు, బెడ్రూము, బ్యాక్ సైడు టాయిలెట్, యూటిలిటీ అన్నమాట.
సో ఇక్కడ మీరంతా గమనించండి ఈ విధంగా ఎలా ఉందనేది. మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో పెడతాను మీకు, కలరింగ్ అంతా ఫైనల్ అయిన తర్వాత. ఓకేనా? ఇంకా పెండింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ వైరింగ్ వర్కే పెండింగ్ ఉంది. మా ఓవరాల్ ప్లాస్టింగ్స్, కబోర్డ్స్ బిగించడం అంతా అయిపోయింది. ఈ హాల్లో ఏదో వాల్ ఉందో వాల్ ఒక్కటే ఉంది, అది కూడా హెవీ లేదు. పెయిన్ బిగ్ ప్లాస్టింగ్ చేసేస్తాము, వుడ్ డిజైన్ వేసుకుంటారన్నారు. సో కిచెన్ కబోర్డ్స్, బెడ్రూమ్ కబోర్డ్స్ చూడండి. అలానే ఇప్పుడు ఏవైతే కబోర్డ్స్ చేస్తున్నామో, ఇప్పుడు మన కిచెన్ కబోర్డ్స్ కావచ్చు, బెడ్రూమ్ కబోర్డ్స్, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఏ విధంగా వీలుబాటు ఉంటుందో చూసి చేయించుకోవాలండి. ఇంకా వైరింగ్ చూసారు కదా, వైరింగ్ ఫాల్ సీలింగ్ ఛానల్ వర్క్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ ఛానల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వైరింగ్ లైట్లు మనకి ఎక్కడెక్కడ ఏం కావాలో పాయింట్లు ఇచ్చిన తర్వాత ఈ విధంగా మొత్తం షీట్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. ఇదంతా చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇదంతా మనం ప్లాట్ఫామ్ వర్క్ కూడా చేయించేసాము, గ్రనైట్ వర్క్. ఇది మీకు డీటెయిల్గా వీడియో పెడతాను. ప్లాట్ఫామ్ వర్క్ అంతా కలిపి ఎంత ఖర్చు అయింది, ఎంత మెటీరియల్ పడుతుంది ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఒక వీడియో వస్తుంది మన ఛానల్లో. సో వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా, కంప్లీట్ వీడియో ఒకటి పెట్టిన తర్వాత అది మీకు సపరేట్గా ఇంకొక వీడియోలో ఎంత మెటీరియల్ పడింది అనేది కూడా చెప్తాను. సీలింగ్ ఓన్లీ బెడ్రూమ్, హాల్ అని చెప్పాను కదా. ఈ కిచెన్లో అయితే సీలింగ్ లేదు. దీనికి ఏంటంటే చుట్టూ బార్డరు, ఫ్లవరు, పిఓపి ఉంటుంది కదా, అదే అంటిద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మీరు చూసారు కదా, ఇదండి పిఓపిది. ఇది చుట్టూ బార్డర్ వస్తుందండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఈ డిజైన్ అనేది. అదేవిధంగా సెంటర్లో ఒక ఫ్లవర్ ఉంటుంది. సో మీరు ఆ ఫ్లవర్ కూడా చూద్దరు కానీ, ఇదిగోండి ఇది ఇన్స్టాల్ చేయాలి మొత్తం అంతా కూడా, సైడ్ అంతా కూడా. ఇది మీకు కుకింగ్ అయిన తర్వాత బాగుంటుంది. వైట్ పుట్టితో కూడా అంతగా తెలీదు, అది మీకు ఫైనల్ చూపిస్తాను. ఇదిగోండి ఇదే ఫ్లవరు. ఇది మనకు ఫ్యాన్ పాయింట్ దగ్గర సెంటర్లో బిగించుకోవడమే. అలానే వీడియో కొంచెం స్ట్రక్ అవుతుంది, అంటే ఫుటేజ్ చేంజ్ చేస్తూ వచ్చానండి, పెన్ డ్రైవ్ మార్చాను. సో దానివల్ల కొంచెం ఫుటేజ్ అంతా స్ట్రక్ అవుతుంది, ఎవరు ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ నుంచి ప్రాబ్లం లేకుండా నీట్గా ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మొత్తం బార్డరు, ఫ్లవరు అన్నీ పిఓపివే. మనం సీలింగ్ చేయించము అనుకునే దగ్గర వీటితో అయినా సరే డిజైన్ చేయించుకుంటే మనకి బాగుంటుందన్నమాట. కానీ హైట్ ఎక్కువ ఉన్న రూఫ్ అయితే మాత్రం కనిపించదండి ఇది అంతగా. ఇక్కడ మీరు చూసారు కదా, ఇదిగోండి ఇన్స్టాల్ చేస్తున్నారు ఇంకా ఆ రోజు ఓవరాల్గా అంతా కూడా. సో ఇది మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత పుట్టి వర్క్, ఇంకా అదేవిధంగా ఫాల్ సీలింగ్ ఏదైతే చేశారో దానికి టచ్అప్ వర్క్ అయితే ఉంది, అది చేస్తున్నారు. ఆ సెంటర్లో టేప్ మొత్తం అంటించారు, కొంచెం గ్యాప్స్ ఎక్కువ వచ్చిన దగ్గర ఆ విధంగా టేప్ అంటించి పుట్టి పెడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు అది. దీనికి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇంకో వీడియో వస్తుందండి. ఫాల్ సీలింగ్లో మంచి డిజైన్స్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేస్తున్నాము. సో వర్క్ బిజీ అవ్వడం వల్ల ఏంటంటే వీడియోస్ ఫాస్ట్గా రిలీజ్ చేయలేకపోతున్నాను. వీలైనంత వరకు ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మనం వర్క్ చేసినవి అయితే కొన్ని లేట్ అవుతాయి, కానీ కొన్ని మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ముందు చెప్పొచ్చు తొందరగా. కొంచెం ఫాస్ట్గా వీడియోస్ రిలీజ్ చేయడానికి 100% ట్రై చేస్తాను నేను. ఇంకా ఫాల్ సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా పుట్టి, నెక్స్ట్ టైల్స్ ఇవే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే పుట్టి వర్క్ అంతా కంప్లీట్ చేయమన్నాము, కానీ అవుతుందన్నమాట. ఓవరాల్ టైల్స్ అంతా కంప్లీట్ చేసామని చెప్పారు. మీరు మాత్రం వర్క్ చేసినట్లయితే అంటే పుట్టి 2 కోటింగ్ టైల్స్ అయితే చేయించి బాగుంటుంది అన్నమాట. ఒక పని ముందు ఒక పని అవుతుంది, కానీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టైల్స్ వేయించుకోవడం చాలా బెటర్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్గా గ్రానైట్ వర్క్ అయిపోయింది. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ టైల్స్ వర్క్ ఉంది, వాష్ యూటిలిటీ ఇది. అదేవిధంగా బాత్రూము మాకు పెండింగ్ ఏంటంటే బాత్రూమ్ టైల్స్, ఫ్లోర్ టైల్సే ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం కంప్లీట్ చేసామన్నారు. ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఇంకా ఓవరాల్ టైల్స్ వర్క్ కంప్లీట్ చేసి మేము బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పుట్టి పెట్టుకుంటామన్నారు.
సో మేము కూడా అదే విధంగా వర్క్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు కిచెన్లో బార్డర్ చుట్టూ ఫ్లవర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది మీకు స్టార్టింగ్లో ఏం తెలియదండి, కలరింగ్ అంతా అవ్వాలి, అయిన తర్వాతే మీకు అర్థమవుద్ది నీట్గా. సో ఫైనల్ కలర్ అయిపోయిన తర్వాత నేను పెడతాను. ఇంకా టైల్స్కి అయితే రెడీ చేస్తున్నాము, ఇసుకెక్కిస్తున్నాము. అదేవిధంగా బాత్రూము కింద బాత్రూమ్ ఫ్లోర్ ఉన్నాయి కదా, అవి టైల్స్ వేస్తున్నారు. ఈ టీవీ నెట్ కూడా పిఓపి మనం ఫాల్ సీలింగ్ చేసిన దాంతోనే చేయించేశారు. సో ఈ ఆర్చ్కి సెంటర్ ప్రొఫైల్ లైట్స్ వస్తాయి, మొత్తం వుడ్ డిజైన్ పెట్టామన్నమాట. ఇది ఫైనల్ అవుట్ చూడొచ్చు ఇక్కడ ఫినిషింగ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది. సో బాత్రూమ్ టైల్స్ అయితే అవుతుంది వర్క్. ఇంకా బాత్రూమ్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట. అలానే కిచెన్ ప్లాట్ఫామ్ వర్క్ కొంచెం బ్యాలెన్స్ ఉంది, అంటే కిచెన్ ప్లాట్ఫామ్ వాల్ టైల్స్ అంటించలేదు. సో అవి కూడా మీకు ఫినిషింగ్ అయిపోతాయి. కిచెన్ వాల్ టైల్స్కి మనం ఎప్పుడు కూడా అడుగున్నర టైల్స్ తీసుకుంటాం కదా, సో ఆ విధంగా కాకుండా కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, కొంచెం కొత్త లుక్ కావాలని చెప్పేసి కిచెన్ ప్లాట్ఫామ్కి కూడా 2x4 తీసుకోవడం జరిగింది. సెంటర్లో స్ట్రిప్స్ ఉంటాయి కదా, అవి చాలా యూస్ చేస్తున్నారు. సో ఆ డిజైన్ కొంచెం మీకు బెటర్ లుక్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గోల్డ్ స్ట్రిప్స్ అంటారు వీటిని. సో 2x4 టైల్స్ ఆ గోల్డ్ స్ట్రిప్స్ అంటించిన తర్వాత మనకి మంచి అవుట్పుట్ అయితే రిజల్ట్ చూడొచ్చు, కిచెన్కి చాలా బాగుంటుందండి. సో ఈసారి మీరు కిచెన్లో కానీ గ్రనైట్ వేయించి వాల్ టైల్స్ సెలెక్ట్ చేస్తే మాత్రం 2x4లో సెలెక్ట్ చేయండి, బెస్ట్ అవుట్పుట్ అయితే ఉంటుంది కిచెన్ మీకు. బాగుంటుందన్నమాట. మనం కబోర్డ్స్ ఎక్కువ వచ్చిన దగ్గర కబోర్డ్ వర్క్ అంతా చేయిస్తాం అన్న దగ్గర ఆ విధంగా కానీ డిజైన్ చేయించుకుంటే 2x4తో సెంటర్ స్ట్రిప్స్ యూస్ చేసి బాగుంటుంది. గోల్డ్ ఉంటుంది, అందులో సిల్వర్ ఉంటుంది, ఈ విధంగా అన్నమాట. సో మాకు ఇంకా పెండింగ్ ఏంటంటే ఫ్లోర్ ఒక్కటే ఉంది, కిచెన్ అంతా అయిపోయింది. ఇంకా ఫ్లోర్ టైల్స్ కూడా ఓవరాల్గా కంప్లీట్ చేసేసాము 2x4. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లోర్ టైల్స్ పుట్టి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే పుట్టి వర్క్ ఫస్ట్ కోటింగ్ అయింది, టైల్స్ వర్క్ ఓవరాల్గా కంప్లీట్ అనమాట. సో ఇదంతా కూడా నేను క్యాంప్ వెళ్ళాను, అందుకే మీకు పుట్టి పెట్టిన ఫుటేజ్ అంతా కూడా లేదు. ఊరెళ్ళి వచ్చేసరికల్లా పుట్టి ఫస్ట్ కోటింగ్ అయిపోయింది, టైల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి ఎంత నీట్గా ఉందో. సో మేము వర్క్ కబోర్డ్స్ అన్నీ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది అవుట్పుట్ మీరు చూడొచ్చు ఇక్కడ డిఫరెన్స్. ఆ సెంటర్ ఆ గోల్డ్ చూసారా ఏ విధంగా ఉందో, బ్లాక్ 2x4 టైల్ సెంటర్ గోల్డ్ అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ మాత్రం చాలా రాయల్ లుక్ ఉంటుందండి. మీరు కబోర్డ్స్ గట్రా చేయించినా సరే బెస్ట్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సో మీరు కనుక కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే కిచెన్కి ఈ విధంగా ట్రై చేయండి. అలానే పుట్టి వర్క్ అంతా అయిపోయిన తర్వాత టైల్స్ వేయడానికి ట్రై చేయండి, లేకపోతే మొత్తం ఇంకా ధూళి అదంతా చూసారు కదా టైల్స్ కింద ఎలా ఉందో, ఇంకా అవి క్లీన్ చేయడానికే సరిపోద్ది అనమాట. చూసారు కదా ఆ విధంగా. సో ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సో కలరింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకొక వీడియో పెడతాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే పుట్టి ఫస్ట్ కోటింగ్ అయిపోయింది, పేపరింగ్ అవుతుంది ఇప్పుడు. ఇది పేపరింగ్ అయిన ఫుటేజ్ అంతా ఇది కూడా. సో ప్రైమరైజ్ వదిలేసి కలరింగ్ అయిన తర్వాత ఓవరాల్ ఫైనల్ అవుట్పుట్ మీకు ఇంకొక వీడియో నేను కన్ఫర్మ్గా చేస్తాను, ఈ వీక్లో వస్తుంది ఆ వీడియో, ఓకేనా. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా అనిపించింది, వర్క్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అలానే మీరు కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయిస్తే ఏ విధంగా వర్క్ చేయిస్తారు ఎంత అనేది కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూసారు కదా చుట్టూ బార్డర్ ఫ్లవరు, ఇంక మీకు తెలియదు, కలర్ వేస్తేనే తెలుస్తుంది అనమాట, ఫుటేజ్లో అంత క్లారిటీ అనిపించదు. అదేవిధంగా కిచెన్ ఈ డిజైన్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. 2x4 సెంటర్ గోల్డ్ కలర్ స్ట్రిప్ యూస్ చేసాం. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. వీడియో స్ట్రక్ అయి వస్తుంది, సో అందుకే వాయిస్ మేబీ క్లారిటీగా రాకపోవచ్చు. సో ఎవరు ఏమీ అనుకోవద్దు, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వీడియో త్వరలో రిలీజ్ చేస్తాను, కలర్ అవుట్పుట్ అంతా కలిపి. సో అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.